ఈ రోజైతే సక్సెస్ఫుల్‌గా ఒక జీవినైతే పైకైతే పంపించేసాము. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ నందా యూట్యూబ్ ఛానల్. అసలేం జరిగిందంటే నేను బాత్రూమ్‌లో స్నానం చేసి బయట రాగానే మా పక్కింటోళ్ళు పాము నడిచారు. ఎక్కడబ్బా అనుకుంటే అబ్బియా మీ ఇంటికే వచ్చిందన్నారు. వస్తే ఏడన్నా పోయి సావకుండా మా ఇంటి కిందకి వచ్చామండి. టవల్ కట్టుకుంది అదరా బదరా కర్ర ఎత్తుకొని అయితే అట్లా అయితే తిరిగేశాననమాట. మా ఇంటి పక్కన మా ఇంట్లో అయితే పెద్ద కుండలు అయితే ఉన్నాయి పాతకాలమే. ఆ కుండల మధ్యలోంచి ఈదులోకైతే వెళ్ళిపోయిందంట. కానీ అమ్మ వెళ్ళిపోయిందిరా స్వామి అనుకుని కర్ర ఎత్తుకొని దబదబా ఈదులోకి అయితే పరిగెత్తాను. ఆ ఈదులో కూడా ఇంకొక ఆయన అయితే కర్ర ఎత్తుకొని రెడీగా ఉన్నాడు. మేమిద్దరం కలిసి ఆ పాముకి అది చివరి అయితే చేసాము. అండ్ తలకాయ అయితే నుజ్జుగా అయితే కొట్టేసాం. అయినా కానీ ఆ పాము కదులుతానే ఉంది. మామ అది కదులుతానే ఉంది మామ స్వామి అది ఏడ వెళ్ళిపోద్ది అంటే అదేం కాదులే ఇంక చచ్చిపోయిందిలే అన్నాడు. ఇంతకీ ఇంతలో పాము ఇది ఏం పామా నేనైతే పెద్ద పామేమో అనుకున్నాను. ఇది నీల పాము అంటే ఇంతకే. అండ్ మా నాయన అయితే కర్ర మీద ఎత్తుకొని తీసుకెళ్తా ఉంటే జారు కింద అయితే పడతా ఉంది. నాయన ఇంకా బతుక ఉందైనా చంపినైనా ప్లీజ్ నైనా అంటే అది ఏం కాదులే ఎదవా చచ్చిపోయిందని చెప్పాడు. సరే అని చెప్పేసి ఆ పాము తీసుకుని రోడ్డు అవతల అయితే పడేసాము. ఇంకా నాకు భయానికి ఏం చేయాలో తెలియకుండా నడుచుకుంటే అయితే వెళ్ళి ఆ పక్కన ఒక షాప్ అయితే ఉంది. ఆ షాప్లో అయితే ఈ ప్లేట్లో బజ్జీలు వేయించుకున్నాను. దాని మీద అయితే పెప్పర్ అయితే ఆని అయితే జల్లేశారనమాట. నేనైతే ఫస్ట్ టైం అమ్మా ఈ పాము చూడమా. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఇంటికి పాము వచ్చింది ఏం చేశారు కామెంట్ చేయండి. మరి ఉంటా బోయ్.